హాయ్ హలో అండి. సంధ్య లాక్స్ అందరు ఎలా ఉన్నారు? సో బాగున్నారా? ఈరోజు మన రెసిపీ వచ్చి గుత్తి వంకాయ అండ్ కర్రీ చేస్తున్నాను. గుత్తి వంకాయ కావాల్సిన ఇప్పుడు గుత్తి వంకాయలని మనము ఇలా కత్తితో కోసుకొని 4 పక్కల 4 చీలికలుగా కోసి సన్నగా ముక్కలు అయితే ఇలా తరగాలి ఫ్రెండ్స్. తరిగాక పుచ్చులు ఏమైనా ఉన్నాయో చూసుకోవాలి, పురుగులు ఏమైనా ఉన్నాయేమో ఇదిగో చూసుకోండి. ఇలా కోసుకోవాలి ముక్కలన్నీ సన్నగా, అలా చూసుకుంటే పురుగులు ఏమి లేవు. సో ఇలా అయితే మనకి మొత్తం కంప్లీట్గా పడుతుంది. మనం ఏదైతే ఉప్పు కారం పేస్ట్ పెడతానికి కూడా అండ్ బాగుంటుంది అన్నమాట. సో నేను ఎలా కట్ చేసుకుంటున్నానో చూడండి ఫ్రెండ్స్. ఇక చూడండి, నేనైతే 1/2 కిలో వంకాయలు అయితే తీసుకున్నాను. మన గుత్తి వంకాయ కర్రీ కావాలి కాబట్టి ఇక నేనైతే శుభ్రంగా వాటర్లో వేసాను ఉప్పేసి. అండ్ ఇప్పుడు దాంట్లో కావాల్సిన ఐటమ్స్ చిన్నులపాయ, కొబ్బరి, అల్లము, పచ్చిమిర్చి, ఉల్లిపాయ, కొత్తిమీర, కరివేపాకు, చింతపండు అండ్ స్టవ్ వెలిగించి బాండి అయితే పెట్టాను. ఆయిల్ అయితే పోస్తున్నాను ఫ్రెండ్స్. ఆయిల్ అయితే వేడయింది. మనం కట్ చేసిన వంకాయలు అయితే ఆయిల్లో వేసుకోవాలి. ఇలాగ ఒక పీసెస్ కడిగి విడివిడిగా పెట్టుకోవాలన్నమాట. అలా పెట్టాలి. సో ఇప్పుడైతే కొంచెం సాల్ట్ అయితే వేసుకోవాలి, ముక్కలు అనేది చేదు రాకుండా ఉండటానికి. దాంట్లోనే ఒక చిటికెడు పసుపు వేసుకోవాలి. మనం వంకాయల్లో కొంచెం ఉప్పు వేసుకోవాలి ఫ్రెండ్స్, ఎందుకంటే మనం మళ్ళీ పేస్ట్లో వేస్తాం కదా, దీంట్లోకి మనం పేస్ట్ అయితే చేసుకోవాలి కాబట్టి దాంట్లో వేసుకుంటాం కాబట్టి దీంట్లో కొంచెం వేయాలన్నమాట, ముక్కలు చేదు ఉండకుండా ఉండటానికి. సో ఇప్పుడైతే ఒకసారి మనం కలిపి అయితే మూత పెట్టుకుందాం. ఇప్పుడు చూడండి, అల్లము అండ్ కొబ్బరి, చిన్నులపాయలు చట్నీ చేయాలి కదా ఫ్రెండ్స్. ఇప్పుడు చట్నీలో కూడా మనం ఉప్పు వేసుకుంటాము, అందుకని నేను ముక్కల్లో కొంచెం వేయమన్నాను. అండ్ ఉప్పు వేసాను, ధనియాలు వేసాను అండ్ పల్లీలు వేసాను, 2 లవంగాలు, చిన్న చెక్క అయితే వేసుకున్నాను. ఇప్పుడైతే మనకి కూరకు తగినంత కారం అయితే వేసుకుందాం. 2 స్పూన్లు కారం వేసాను, కొంచెం జీలకర్ర వేసాను. దాన్ని అయితే పేస్ట్ చేసి పక్కన పెట్టేసుకున్నాను. చూడండి, ఇలా వేసుకోవాలి పేస్టు. ఇప్పుడైతే ముక్కలు చూద్దాము, ఫ్రై అవుతుంది అన్నమాట. సో నేను ఫస్ట్ తిరగమాత గింజలు, ఉల్లిపాయలు అవన్నీ వేయను ఫ్రెండ్స్, ఎందుకంటే ఈ ముక్కలు మగ్గే లోపలికి అవి మాడిపోతాయి కాబట్టి. ఇప్పుడు ఈ కాయలు మనకి నూనెలో బాగా ఫ్రై అవ్వాలి కాబట్టి ముందు ఇలా కాయలు అయితే ఫ్రై అయ్యాక అప్పుడైతే వేసుకోవాలి, ఫస్ట్గానే వేయకూడదు. సో ఫ్రై అయినాయి. ఇప్పుడు దీంట్లోకి మనం తిరగమాత గింజలు వేయాలి, ఉల్లిపాయలు వేయాలి, రెండు రెబ్బలు కరివేపాకు వేయాలి, కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి 2 రెబ్బలు వేయాలి. ఇప్పుడు వేసుకొని మనం కలుపుకోవాలి. ఈ విధంగా అయితే మొత్తం మనం అయితే కలుపుకోవాలి. మళ్ళీ ఒక 5 నిమిషాల పాటు మనం ఇలానే నూనెలో ఫ్రై చేసుకోవాలి. అప్పుడు మనం వేసిన ఉల్లిపాయ ముక్కలు అండ్ పచ్చిమిర్చి, తిరగమాత గింజలు మొత్తం ఫ్రై అయిపోతాయి. సో చూసారుగా ఫ్రెండ్స్, మగ్గిని. ఇప్పుడు మనం ఏదైతే చట్నీ రెడీ చేసి పక్కన పెట్టుకున్నామో దీంట్లో కావాల్సిన చట్నీ, ఇప్పుడు మనం ఆ చట్నీని తీసుకుందాం. ఇగో చూడండి ఫ్రెండ్స్, నేనైతే కొంచెం కొంచెం ఏ ముక్కకి ఆ ముక్కకి గెంటుతోని ఇలా పెట్టేసేస్తాను. ఈజీగా మనం గుత్తి వంకాయ కూర రెడీ చేసుకోవాలంటే ఇలానే ఫ్రెండ్స్, అండ్ టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది. ఇక చూడండి, ఇలా ఏ కాయకి గెంటుతోటి పెట్టాలన్నమాట.
అలాగే గెంటితోటి లోనకి పెట్టేసి 4 మూలలుగా కలిసే విధంగా ఆ పక్కకు కూడా తిరగేసుకొని మనం చట్నీ అయితే పెట్టాలన్నమాట. చూడండి 2 కాయలు పెట్టా, 3వ కాయకి కూడా పెడుతున్నాను. అలా కాయ మొదట్లో పెట్టి కాయని 4 మూలలు అట్ట అంటే 4 మూలల చట్నీ అనేది కాయకి పట్టిద్ది అన్నమాట. సో ఫైనల్గా అయితే మొత్తానికైతే కారం పెట్టేశాను, మనం పట్టుకున్న మిక్సీ కారం. చూడండి ఇది కాస్త కారం బాగా కొంచెం ఫ్రై అవనిచ్చి ఈ లోపల మనం నానబెట్టుకున్న చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని అయితే రసం పిండుకుందాము. ఇగో చూడండి కొంచెమే వేసుకోవాలి ఫ్రెండ్స్, ఎందుకంటే మనకి పుల్లగా అనేది ఉండకూడదు, లైట్గా వేసుకోవాలి చింతపండు. సో ఇదైతే ఫ్రై అయింది. ఇప్పుడైతే మనం పిండుకున్న చింతపండు రసం అయితే పక్కన పెట్టుకున్నాగా ఈ కాస్త కలుపుకుందాము కిందకి మీదకి. అలా కాస్త తిప్పుకుంటా కలుపుకొని చూడండి బాగా పట్టింది మనం వేసిన చట్నీ ముక్కలుగా అయితే. వాసన అయితే గుమగుమలాడిపోతుంది ఫ్రెండ్స్. ఇప్పుడైతే మనం చింతపండు రసం పక్కన పెట్టుకున్నాక ఇప్పుడు దీంట్లో యాడ్ చేసుకుందాం. చూడండి నేను ఎలా వేల్చానో పలచగా అలా వేసుకోవాలన్నమాట. అప్పుడు గుత్తి వంకాయ కర్రీ అండ్ టేస్ట్ ఉంటుంది, పులుపు ఉండదు, కూర అన్నీ కరెక్ట్గా సరిపోయినంగా ఉంటుంది అన్నమాట. ఇప్పుడు మళ్ళీ మనం ఇలా కలుపుకొని మూత పెట్టుకోవాలి ఫ్రెండ్స్. మూత పెట్టుకొని మళ్ళీ ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకుందాం. అది 5 నిమిషాల తర్వాత కూర అయితే రెడీ అయింది. సో ఈ కూర మీద ఇప్పుడు కొత్తిమీర చల్లుకుందాం. మన గుత్తి వంకాయ కూర నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్.